నేను మా చెల్లెమ్మల కోసం ఇది పిల్లలైన మగవాళ్ళైనా ఆడవాళ్ళ ఎవరైనా చేయొచ్చు యోగం. ఫేస్ గ్లో కావడానికి, మీ ముఖ సంబంధాన్ని పెంచుకోవడానికి, అందంగా తయారు కావడానికి కావాల్సిన యోగాలు. 1 చెంచా పాలు తీసుకొని ముఖాన్ని అంతా ఎంత పడతాయి చూసుకోండి. ఫేస్ వరకు దూదులు అద్దితే 1 చెంచా సరిపోతాయి, లేదంటే 2 చెంచాలు దూదులు అద్దుకొని బాగా ముఖం అంతా కూడా పాలు పూసేయండి. ఒక అరగంట ఆగిన తర్వాత పెసరపిండి తీసుకొని దూరగా వేయించి పెసరపిండి పెట్టుకొని దాంతో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒక స్టెప్. 2 చెంచాలు తేనె అంటే ఒకరోజు ప్రయోగాలు చేయండి, లేదా మార్నింగ్ ఒకటి చేస్తే ఈవినింగ్ ఒకటి చేయండి. 2 చెంచాలు తేనె, పసుపు 1/2 చెంచా, ఒక 2 చిటికలు ఉప్పు, సాల్ట్. ఉప్పు వచ్చి 2 చిటికలు, పసుపు వచ్చి 1/2 చెంచా, 2 చెంచాలు తేనె, పసుపు 1 చెంచా తీసుకోండి, ఉప్పు వచ్చి 2-3 చిటికలు. ఓకే, 2 చెంచాలు తేనె, పసుపు వచ్చి 1 చెంచా, ఉప్పు 2-3 చిటికలు వేసి ఫేస్ లాగా చేసేసుకొని ముఖానికి అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత మొహం కడుక్కోవచ్చు. దీనివల్ల కూడా ఫేస్ గ్లో వస్తుంది. నెక్స్ట్ పచ్చి పాలల్లో నిమ్మరసం పిండండి, 2-3 డ్రాప్స్. దాన్ని అలాగే అప్లై చేయండి. పచ్చి పాలలో నిమ్మరసం పిండితే ఏమైతే పాలు పగిలిపోతాయి. దాన్ని అలాగే ఫేస్కి అప్లై చేయండి. ఒక అరగంట ఆగిన తర్వాత మొహం కడుక్కోండి. ఈ యొక్క 3 యోగాలు కూడా చేసుకోవచ్చు. 3 కలిపి కూడా చేయొచ్చు రోజుకొకటి, లేదా కాంబినేషన్లో ఇది వాడిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు వాడుకోవచ్చు. ఇలా ఈ ప్రయోగం చేయండి. ఇది క్రమంగా కొద్ది రోజులు కానీ మీరు చేస్తూ ఉంటే మీ ముఖంలో గ్లో వస్తుంది. ఫేషియల్గా ఎక్సర్సైజ్ చేయండి, బాగా వేళ్ళు ఇలా పెట్టుకొని బాగా క్లాక్ వైజ్ మొత్తం రుద్దండి అంతా. దీనివల్ల ప్రతి కండరాలకు కూడా మీరు ఎక్సర్సైజ్ చేసేదానివల్ల, మసాజ్ చేసేదానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి రక్తంలో ఉన్న మలినాలన్నీ కూడా పోయి మీ యొక్క ఫేస్లో వచ్చి గ్లో వస్తుంది. క్యారెట్, బీట్రూట్ లాంటి జ్యూసెస్ తాగండి, రక్తం బాగా పెరుగుతుంది. మన శరీరంలో రక్తం సరిగా లేకపోయినా కానీ ముఖంలో కాంతి అనేది ఉండదు, వెలుగు అనేది, గ్లో అనేది మనకు కనపడదు. కాబట్టి రక్తం బాగుండాలి. రక్తం పెంచుకోవడానికి నేచురల్గా ఉన్నట్టు క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆరెంజ్, టమాటా ఇలా వేసుకొని జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఓన్లీ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు. నేను చెప్పిన యోగాలన్నీ నేచురల్ వై, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు. ఎన్ని రోజులైనా చేయొచ్చు, మీ ఇష్టం. మీ గ్లో పెరిగేంత వరకు చేయండి. చేసిన తర్వాత మీకు అభిప్రాయం తెలియజేయండి. జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం. భారతమాతకి జై.